కాకరకాయ పల్లి వేపుడికి మనకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా ముక్కలు, బెల్లం, ఆశీర్వాద్ కారం పొడి, ఆవాలు, పసుపు, కొత్తిమీర, చింతపండు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఎండుమిరపకాయ, ఎండు కొబ్బరి, పల్లీలు, కాకరకాయని కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేసి ఉప్పు, పసుపు వేసి నీళ్ళల్లో కాసేపు నానబెట్టి నీళ్లు తీసేసిన కాకరకాయలు అన్నమాట. సో ఫస్ట్ మనం చేయాల్సింది పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో చిన్న మసాలా పొడి తయారు చేస్తే చాలా యమ్మీగా ఉంటుందండి. కాకరకాయ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇష్టపడని వాళ్ళు అసలు ఇష్టపడరు, ఇష్టపడ్డ వాళ్ళైతే అస్సలు వదిలిపెట్టరు. కాకరకాయ పులుసు, కాకరకాయ వేపుడు, కాకరకాయ కారం చాలా బాగుంటుంది. కాకరకాయ కారం కరెక్ట్గా చేస్తే కనుక కొంచెం కూడా చేదు ఉండదండి. కాకరకాయతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం కాకరకాయ పల్లి వేపుడు తయారు చేసుకుంటున్నాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో ఒక గుప్పెడు పల్లీలు వేసి దూరగా వేయించుకోవాలి. పల్లీలని ఎప్పుడూ పెద్ద మంట పెట్టి ఫాస్ట్గా వేగనివ్వద్దండి. చిన్న మంట పెట్టి మెల్లిగా వేయించుకోవాలి. రోజు ఒక గుప్పెడు పల్లీలు వేయించుకొనో, నానబెట్టుకొనో, ఉడికించుకొనో తింటే చాలా మంచిది. మనకు కావాల్సిన ప్రోటీన్ అక్కడే వచ్చేస్తుంది. అయితే పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే రోజుకి గుప్పెడు మీ ఇష్టం. ఒకరోజు నానబెట్టండి, ఒకరోజు వేయించండి, ఒకరోజు ఉడికించండి. అలా రకరకాలుగా తింటూ ఉంటే పల్లీలు టేస్ట్ ఎలాగో బాగుంటుంది. అయితే రెగ్యులర్గా ఇలా ఒలిచిన పల్లీలు కాకుండా పొట్టుతో వేయించుకున్న పల్లీలు అయితే రుచి చాలా బాగుంటాయి. ఉప్పులో వేసేసైనా వేయించుకోవచ్చు. ఇసుకలో కూడా పొట్టుతో పల్లీలను వేయించుతారు, భలే టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనకి హైవేలో వెళ్తూ ఉంటే అమ్ముతారు కదా పొట్లాలలో కట్టి, బాగుంటాయి. పల్లీలు పెద్ద పెద్ద పల్లీల కన్నా చిన్న నాటు పల్లీలు రుచి చాలా బాగుంటాయండి. చిన్న చిన్న పల్లీలు తీయగా భలే టేస్టీగా ఉంటాయి. పల్లీలు కొంచెం వేగుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో కాస్త ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ ధనియాలు, ఇవి కొంచెం వేగిన తర్వాత మనం జీలకర్ర వేసుకుందాం. ఇవి పెద్దగా ఉంటాయి కాబట్టి కాస్త వేగడానికి టైం పడుతుంది. పల్లీలు, కొబ్బరి కాస్త వేగిన తర్వాత ధనియాలు కూడా వేసాము. ఒక సగం టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు. ఇందులో మనం ఎండుమిరపకాయలు వేస్తున్నాం, అలాగే ఆశీర్వాద్ కారం పొడి కూడా వేస్తున్నాం. చక్కగా దూరగా వేగనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నువ్వులు. పల్లీలు, నువ్వులు ఎప్పుడు మంచి కాంబినేషన్. అన్నీ చక్కగా వేగాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎండుమిరపకాయలను నూనె వేయకుండా ఫ్రై చేస్తే ఎంతైనా కొంచెం ఘాటు వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి షిఫ్ట్ చేసి కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పడదాం. అది చల్లగా అయ్యే లోపల స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె వేసుకుందాం. ప్యాన్లో నూనె వేసి నూనె వేడెక్కాలి. ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు, కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులో కాస్త ఉప్పు, ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు వేగనివ్వాలి. చిన్న మంటలో పెట్టేద్దాం. ఇక్కడ పొయ్యి మీద నూనె పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కాకరకాయని ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మామూలుగా కాకరకాయకి కొంచెమే నూనె వేసి మూత పెట్టి మగ్గించవచ్చు, లేదా షాలో ఫ్రై లాగా చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం చేస్తున్న ఈ స్పెషల్ కర్రీకి అయితే కొంచెం డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి కదా, ఇందులో మనం
కాస్త పసుపు, అలాగే మిక్స్ చేసి దీంట్లో టమాటా ముక్కలు కూడా వేస్తున్నాం. టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టేస్తే ఇక్కడ చక్కగా మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల కాకరకాయలు కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. అలాగే మనం మిక్సీలో వేసేసాం కదా ఎండు కొబ్బరి, నువ్వులు, జీలకర్ర, పల్లీలు, ఇంకా ఇందులో కాస్త చింతపండు కూడా వేసేసి దీన్ని మనం మొత్తం మిక్సీ పట్టుకోవాలి, చక్కగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పొడి రెడీ చేసి పెట్టుకోవాలి. కాకరకాయలు కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. కాకరకాయని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న కాకరకాయని బాగా మగ్గిన టమాటాలు, ఉల్లిపాయలు వేసేయాలి. అవి కూడా ఎంత మంచి కలర్ వచ్చాయి చూడండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మనం మిక్సీ చేసుకున్న పౌడర్ అంతా వేసేయాలి. పల్లి కారం వేసేస్తున్నాం ఇప్పుడు మనం. అలాగే ఇందులో మనం వేసిన ఎండుమిరపకాయలు సరిపోవు, కొంచెం కారం మనం వేస్తున్నాం. ఆశీర్వాద్ కారప్పొడి, అలాగే కాస్త బెల్లం. కాకరకాయ చేదు ఉంటే కనుక అది బ్యాలెన్స్ చేయడానికి కొంచెం మనం బెల్లం వేసాం. కాకరకాయ బెల్లం కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. కొంచెం చింతపండు వేసాం, కాస్త పుల్ల పుల్లగా, లైట్గా స్వీట్గా, కమ్మగా ఉంటుంది. ఎందుకంటే పల్లీలు, నువ్వుల పొడి కూడా వేసాము, ఎండు కొబ్బరి కూడా వేసాం, అద్దరిపోతుంది. అంతే, అంత మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించుకొని కొత్తిమీరని పైనుండి వేసేసుకోండి. ఇలా కొంతమంది కాకరకాయలని కూడా మిక్సీలో వేసేసి పొడిలాగా చేస్తారు, కానీ ఇలాగే బాగుంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా చాలా బాగుంటుంది. ఫైనల్ బౌల్ పెట్టేసుకొని ఇందులోకి తీసుకోవడం. ఒకటేమో గుంటూరు బంగాళదుంప వేపుడు చేసాము, ఇప్పుడేమో కాకరకాయతో ఇలా పల్లి వేపుడు. అసలు దేనికది బాగుంటుంది. మీకు ఏది ఇష్టమో అది తయారు చేసుకోండి. కాకరకాయ పల్లి వేపుడు తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి పల్లీలు వేసి ఎండు కొబ్బరి, ధనియాలు వేగిన తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు వేసి వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని చింతపండు కూడా వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు కూడా వేసి కాస్త వేగనివ్వాలి. ఈలోపు కడాయిలో నూనె వేడి చేసుకుని ముందుగానే ఉప్పు, పసుపు వేసి గింజలు తీసి కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని నూనెలో వేసి బాగా వేగనివ్వాలి. ఈలోపు వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో కాస్త పసుపు, టమాటా ముక్కలు వేసి మగ్గాక వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి మిక్సీ పట్టుకున్న పల్లి పొడి కూడా వేసి అలాగే ఆశీర్వాద్ కారప్పొడి, కొద్దిగా బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకొని కాస్త కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి బౌల్లోకి తీసుకుంటే అద్దిరిపోయే కాకరకాయ పల్లి వేపుడు రెడీ అవుతుంది.